హాయ్ అండి. నేనివాళ సింపుల్‌గా అయిపోయే ఒక స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను. మా పిల్లలకి ఈవినింగ్ టైమ్ గానీ, లేకపోతే స్నాక్స్ బాక్స్‌లోకి గానీ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ఇదైతే ఏం పెట్టాలో అర్థం కానప్పుడు. స్టవ్ వెలిగిచ్చేసి దాని మీద ఒక బాండీ అయితే పెట్టేసి, అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసేసి, దాంట్లోనే కొంచెం పీనట్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా దాంట్లో వేసేసేయాలి. ఒక చిటికెడంటే చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. ఈ శనగిత్తనాలనైతే బాగా వేగనివ్వాలి. తర్వాత దీంట్లోనే కొంచెం మన చట్నీ పుటానీ పప్పు ఉంటది గదండీ! అవి కూడా కొన్ని వేస్తున్నాను. ఇంకా ఈ మొత్తాన్ని కొంచెం ఫ్రై అయ్యనివ్వండి ఆ ఆయిల్‌లో. ఈ పప్పులు వేగిపోయిన తర్వాత దీంట్లో అటుకులుంటాయి కదండీ! ఆ అటుకులైతే మీకెన్ని కావాలో అన్నయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం కొంచెం సేపు వేగనివ్వండి. బాగా వేగితే గనక మనకి క్రిస్పీనెస్ అయితే వస్తదండి. ఇవి కొంచెం నోట్లో పెట్టుకుంటే కరకరలాడేటట్టయితే వేయించండి బాగా. దీంట్లోనే మీకెంత కావాలో అంత కారం కూడా వెయ్యండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కదా! సో, అందుకని చాలా తక్కువైతే వేశాను కారం. ఇంకా దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేయండి. క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. స్నాక్స్ బాక్సుల్లోకి చాలా యూజ్ అవుతుంది. నేను స్నాక్స్ బాక్స్‌లో ఏం పెట్టాలో అర్థం కానప్పుడు ఇవే పెడతాను.